गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश-ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। हरिः ओम् స్వామి వారు. హరిः ఓం అమ్మ అందరికీ. మనం పరిప్రశ్న చెప్పుకుంటున్నాం. మొదటిగా పరిప్రశ్న గురించి మనం గురువు దగ్గర ఎలా ఉండాలనేది మనం జాగ్రత్తగా ఒకసారి రోజుకొకసారి తెలుసుకుందాం. మనం క్లాస్ చెప్పుకున్నప్పుడల్లా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. ఈ శ్లోకం భగవద్గీత 4వ అధ్యాయంలో 34వ శ్లోకం అన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే సాష్టాంగ నమస్కారం చేయుట అనగా పాదములపై పడుట, గురువుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము, అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము కలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ ఆత్మ జ్ఞానమును ఉపదేశించెదరు. అంటే గురువు దగ్గర మనం ఎలా చేయాలి అన్నది ఈ
దీన్ని షిరిడి సాయిబాబా వారు నానా సాహెబ్కు స్పష్టంగా వివరించారనమాట. గురువు దగ్గర మనం ఎలా నడుచుకోవాలి అన్నది మనకి జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలెను. ఊరక ప్రశ్నించట చాలదు. దుర్బుద్ధితో కాని, దొంగ ఎత్తుతో కాని, వారిని బుట్టలో వేయుటకు కాని, వారి తప్పులు పట్టుటకు కాని, పనికిమాలిన ఆసక్తితో అడగకూడదు. నిజముగా తెలుసుకొని దానిచే మోక్షాన్ని పొందటానికి కాని, లేదా ఆధ్యాత్మిక అభివృద్ధికి కాని మనము అడగవలెను. అదే పరిప్రశ్న అంటారనమాట. ప్రశ్నకి, పరిప్రశ్నకి తేడా ఇదనమాట. మనకి తెలుసు అవతలోళ్ళు ఏం చెప్తారా అన్నది కాదనమాట. మనము ఎదుగుదలకి కావాల్సిన విధంగా ప్రశ్నించాలన్నమాట. సేవ అనగా ఇష్టం ఉన్నచో చేయవచ్చును, లేదా చేయకపోవచ్చును అనే అభిప్రాయంతో చేయనది కాదు. శరీరము తనది కాదని, దానికి తాను యజమాని కాదని, ఈ శరీరము గురువు సేవను కొరకే తీసుకొచ్చామని తెలుసుకొని అలా భావించడం ద్వారా మనం సేవ చేయాలన్నమాట. ఇలా చేసినప్పుడు సద్గురువులు ఆ శ్లోకంలో జ్ఞానం అని చెప్పారు కదా, అది ఆత్మజ్ఞానం అనమాట. ఆత్మజ్ఞానాన్ని మనకి బోధిస్తారనమాట. కాబట్టి మనము విన్నప్పుడు మనము జాగ్రత్తగా వినాలి. ఇది నా జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అన్నది కూడా మనకి తెలియాలన్నమాట. అలా తెలిసినప్పుడు మాత్రమే, అలా జీవించినప్పుడు మాత్రమే మనకి ఫలితం ఉంటదన్నమాట. లక్ష్యం వైపు మనము వెళ్ళగలుగుతాం అన్నమాట. ఇక్కడ మనము నిన్న పంచీకరణ మొదలు పెట్టుకున్నామండి. సాంఖ్యం అంటారు. సాంఖ్యము తెలియనిదే సంఖ్యల విడవు అన్నది నిన్నటి పరిప్రశ్న. దాని కంటిన్యూషన్ ఇవాళ చెప్పుకుందాం. ముందుగా కొద్దిగా రివిజన్ చేసుకున్నాం. ఇది స్వామివారు బోధించారండి. ఇది సాంఖ్యము జనరలైజ్డ్ సిద్ధాంతము. ఇది జనరల్ గా అందరికీ వర్తిస్తుంది అనమాట. జనరలైజ్డ్ అంటే అందరికీ వర్తించేదని అర్థం అనమాట. వ్యష్టికి, ఒక వ్యక్తికే కాదు, సమిష్టికి అందరికీ కూడా ఈ సూత్రం వర్తిస్తుంది అనమాట, సాంఖ్యం అనేది. అంటే ఇందులో ఏ సందేహానికి తావులేదు. అంటే అందరికీ వర్తిస్తుందనే సందేహానికి తావులేదన్నమాట. అందరు మానవులు అనటం ఎంత సత్యమో, సాంఖ్యం కూడా మన అందరికీ వర్తిస్తుందనటే అదే సత్యం అన్నమాట. సమస్త మానవాళి ఉద్ధరించాలంటే పారదర్శకంగా, అంటే ఇదేమి మనము గోప్యంగా ఉంచుకునేది కాదనమాట. అందరికీ తెలిసే విధంగా మనం బిహేవ్ చేసేదన్నమాట. ఆ సూత్రం పారదర్శకమైన సిద్ధాంతం ఉండి తీరాలి. ఆ సిద్ధాంతం ఎలా ఉండాలి అంటే, మన నిత్య జీవితంలో పారదర్శకంగా మన ఆలోచనల్ని, మన ఆత్మ విమర్శ చేసుకోవటానికి వీలైనదిగా ఉండాలన్నమాట. ఆ సూత్ర ప్రకారం మనం నడుస్తున్నామా లేదా, మన పరిణామము మన లక్ష్యం దిశగా వెళ్తుందా లేదా అని తెలిసే విధంగా ఉందా లేదా అని చేసుకోవటానికి ఈ సూత్రం మనకి, ఈ సాంఖ్యం అనేది మనకి ఉపయోగపడుతుందన్నమాట. ఆత్మవిమర్శ అంటే మనం ఏమనుకుంటాం రోజు రాత్రి పడుకోబోయే ముందు పొద్దున్నుంచి మనం ఏం చేశాము అది కాదనమాట. ఏంటంటే సద్గురువుల్ని ఆశ్రయించడం ద్వారా ఆత్మని తెలుసుకొని, ఆ ఆత్మే నేనని మనం విశ్వసించడం ద్వారా ఆత్మ లక్షణాల్ని తెలుసుకొని, మనం ఆత్మే నేనన్న విశ్వాసంతో జీవించే జీవిత విధానం, ఆ లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేస్తున్నామా, ఆ లక్షణాలతో మనం జీవిస్తున్నామా లేదా అన్నది ఆత్మవిమర్శ అన్నమాట. అందుకొరకే ఈ సూత్రం మనకి బాగా ఉపయోగపడుతుందన్నమాట. లేదనుకోండి, మనం అలా విమర్శ చేసుకోవట్లేదనుకోండి, మనం వింటున్నాము, క్లాసులు వింటున్నాము, ఊరుకుంటున్నాం అనుకోండి, అది విన్నప్పుడు మనం చెయ్యాలనే అనుకుంటాము. మరి మాయ కారణంగానో, లేతే మన అశ్రద్ధో, మనకి పట్టుదల లేకపోవడం, మనం ఏం చేస్తామంటే పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలా ఉండటం వలన ఏమైద్ది, మాటి మాటికి శరీరంతో మనము కలిసిపోతూ ఉంటాం అన్నమాట. అలా కలిసిపోతూ ఉంటే మళ్ళీ విడగొట్టుకోవడం అనేది కష్టమైపోద్దన్నమాట. ఇన్నాళ్ళు మనం ఎన్నో జన్మలుగా చేసిన పని ఇదే. మనం 40, 50 ఏళ్ల వరకు కూడా మనం చేసిన పని కూడా ఇదే. ఇప్పుడు మనం ఎంత కష్టపడుతున్నాం విడగొట్టుకోవాలంటే మరుపుకొచ్చేస్తుందన్నమాట. అలా కాకుండా మనము జాగ్రత్తగా సాధన చేయాలన్నమాట. ఈ పంచీకరణలు పంచభూతాలతో ఏ జీవి శరీరమైనా ఏర్పడింది. మనకి 84 లక్షల జీవరాశుల కింద చెప్తాం అన్నమాట. ఏ జీవి అయినా కూడా ఈ పంచభూతాలతోనే తయారైందనేదే సత్యం అన్నమాట. అయితే ఈ పంచభూతాలు ఏ ఏ పరిస్థితులతో, ఏ ఏ స్వభావంతో, ఏ ఏ వాటితో ఏ ఎలా వ్యవహరిస్తున్నాయి, ఎలా పని చేస్తున్నాయి, ఏ రీతిగా విరమిస్తున్నాయి అనేది మనకి తెలియాలన్నమాట. పంచీకరణ అంటే 5 రకాలుగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఏంటి అందులో పంచకము, కదంబము, స్తబకము, వ్యవహారము, లయము. సృష్టి
ఏర్పడటం కూడా ఈ 5 బేస్ మీదే ఏర్పడిద్ది. విరమించేటప్పుడు కూడా ఇలాగే విరమిస్తుంది అనమాట. వాటి గురించి మనం ముందు ముందు తెలుసుకుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏ మనిషి అయినా సమస్త సృష్టికైనా ఒకే సిద్ధాంతాన్ని రూపొందించారు మహాత్ములనమాట. అది మనం తెలుసుకోవటం వలన ఈ దేహం నేను అని మనం అనుకుంటున్నాం గదా! ఈ దేహం నేను కాదు అని మనము తెలుసుకోగలుగుతాం అనమాట. సృష్టి ఎలా ఎలా ఏర్పడింది అని మన పెద్దల్ని అడిగామనుకోండి, మనల్ని అడిగిన మన మనవళ్ళు, మనవరాళ్ళు అడిగినా అది అనాదిగా అలా వస్తుందిరా, అది అలా నడిచిపోతుంది అంతే అంటాం అనమాట. ఒక్క సాంఖ్యం తెలిసినోళ్ళకే ఇది ఎలా ఏర్పడింది, ఎలా వ్యవహరిస్తుంది, ఎలా లయమైద్దని స్పష్టంగా బోధపడిద్దనమాట. ముఖ్యంగా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇది ఎంతో సహకరిస్తుందనమాట. ఇంకా మనకి ఈ క్షుణ్ణంగా తెలిసినప్పుడే మనకి మన ఆధ్యాత్మిక జీవితంలో లక్ష్యం దిశగా ప్రయాణించటం అనేది ఏ ఒడిదుడుకు లేకుండా సజావుగా సాగిపోతుందనమాట. కానీ ఈ సాంఖ్యం పూర్తిగా తెలిసినంత ఇదే పరమాది కాదనమాట. ఇది జస్ట్ మనం మూవ్ అవ్వటానికి నేను కాదని గుర్తించడానికనమాట. ఆ తర్వాత పరిస్థితులు చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇదే ఎండ్ అని అనుకోవద్దని స్వామివారు బోధిస్తున్నారు. అయితే ఇక్కడ మనకి వెస్ట్ అయినా, సమిష్టి అయినా ఎలా ఏర్పడ్డాయి, ఎలా వ్యవహరిస్తున్నాయి, ఎలా లయమవుతున్నాయి. దాన్ని మనం ఏం చెప్పుకుంటాం, సృష్టి, స్థితి, లయంగా చెప్పుకుంటూ ఉంటాం గదా! అవి ఎలా సృష్టి జరుగుతుంది, ఎలా వ్యవహరిస్తుంది, ఎలా లయమవుతుందనేది మనకిందులో తెలుసుకుంటాం అన్నమాట. దీనికి మనకి ఇవి వేటి మీద ఆధారపడి పనిచేస్తున్నాయని కూడా ఈ సాంఖ్యం ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇది సాంఖ్యంలో ఒక ప్రత్యేకత ఏంటంటే క్రమ విచారణ అన్నమాట. క్రమ విచారణ ద్వారానే మనం ముందుకి నడవగలుగుతాం అన్నమాట. ఆ చివరి లక్ష్యాన్ని ఇప్పుడు మనం సాధిద్దామంటే అటు ఇటు కాకుండా అవుతాం అన్నమాట. అందుకని ఒక క్రమ పద్ధతిలో సాధనలో ఎదుగుదల కూడా మనం క్రమంగానే వెళ్ళాలన్నమాట. మిగతా విచారణలుంటాయి. అయి ఆ వ్యక్తులకి, ఆ పరిస్థితులు, ఆ వ్యవహారానికి సంబంధించి ఉంటాయి తప్ప, ఇక్కడ మనకి ఈ విచారణ మనకి ఆధ్యాత్మికం మటికి సాంఖ్యం అనేది క్రమ విచారణ మనకి తెలియజేస్తదనమాట. అట్టి సాంఖ్య విచారణ తెలియకపోతే అక్షరాభ్యాసం లేని చదువు వలే ఉంటదనమాట మన సాధన అంతా గూడా. మనకి అక్షరాలు రాకుండా నేను చదివేస్తాను, పాస్ అయిపోతానంటే ఎంత మనం ఇబ్బంది పడతామో ఇది కూడా అంతే అన్నమాట. అందుకని సాంఖ్యం తెలియందే సంకెళ్ళ విడువ అని అంటూ ఉంటారనమాట. ఇక్కడ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేని చేత మనం ఏర్పడుతున్నాము, దేని చేత వ్యవహరించబడుతున్నాము, దేని చేత లయింపబడుతున్నాము. సృష్టిలో పంచభూతాలు ఎలా ఉన్నాయి, సమిష్టిలో గాని, సృష్టిలో గాని ఎలా ఉన్నాయి అంటే మనకి 5, 5లు 25గా ఉన్నాయన్నమాట. అంటే పంచభూతాలు ఎలా పంచీకరించుకున్నాయి, ఒక్కొక్కటిగా ఈ సృష్టిలో ఎలా కలిసాయి, ఎలా ఏర్పడ్డాయి అన్నది ఇక్కడ మనం తెలుసుకుంటాం అన్నమాట. పంచభూతాలు మనకందరికీ తెలిసిందే. ఏంటండి అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ 5 మనకి తెలిసినయే. అయితే మొదట మనకేం తెలుస్తది? ఆకార రూపంలో కనపడుతున్నది ఏంటి అంటే పృథ్వీ. మనకి స్పష్టంగా కళ్ళకి కనిపించాయి. మిగతా అన్నీ మనం ఉన్నది అంటాము. కానీ ఖచ్చితంగా ఒక ఆకారాన్ని మనం చెప్పలేమనమాట. ఇక్కడ అగ్ని ఉందనుకోండి, ఆకారం ఉందా లేదా అంటే, ఆకార సహితమా అంటే ఆకార సహితమైన కాకపోయినా అగ్ని మటికి ఉంది. మనం పంచభూతాల్లో అగ్ని అనేది ఉందని మనము చూస్తామనమాట. వాయువుకి ఆకారం ఉందా అంటే లేకపోయినా వాయువు ఉంది. అది లేకపోతే అసలు మన జీవితమే లేదు కదా! అయితే ఆకాశం ఆకారంగా ఉందా లేదా? ఆకారం లేకపోయినా ఆకాశం ఉంది. మనం ఎంత దూరం వెళ్ళినా ఆకాశం ఇంకా ఎత్తుగా కనిపిస్తది. శూన్యంగా కనిపిస్తూ ఉంటదనమాట. అందుకని అది లేకపోయినా ఆకాశం అనే తల పైకెత్తినప్పుడు మనం ఆకాశం అనే చెప్తూ ఉంటాం అన్నమాట. మనకి కాబట్టి నీవు ఆకార మానవుడివా? లేదా ఆచార మానవుడివా? అని ప్రశ్నిస్తున్నారన్నమాట. అంటే ఆకారము, ఆచారము 2 మనకున్నాయి. అంటే మనకంటూ ఒక ఆకారాన్ని పెట్టుకున్నాము. ఆకారాన్ని పెట్టుకున్నాము అంటే అర్థమేంటి? మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన సూక్ష్మమే మన స్థూలాన్ని తయారు చేస్తది. అందచందాలు గాని, ఆరోగ్య విషయాలు గాని అదే తయారు చేస్తదనమాట. మనకంటూ ఒక ఆచారాన్ని పెట్టుకున్నాం. ఒక సాంప్రదాయాన్ని పెట్టుకున్నాం. అంటే బానే ఉంది. వాటికి లోబడే మనం వ్యవహరిస్తూ ఉంటాము. మరి ఆ ఆచార సాంప్రదాయాలు మనల్ని ఒక పరిమిత భావానికి లోనయ్యేట్టు చేస్తున్నాయా? లేదా వ్యాపకత్వం చెందేట్టు చేస్తున్నాయా? ఎందుకని వ్యాపకత్వం అంటున్నాము అంటే, పరమాత్మ ఎలా ఉన్నాడు? సర్వవ్యాపకంగా ఉన్నాడు. మనం ఎలా ఉన్నాము? ఆ పరమాత్మని ప్రతిరూపాలేగా. మనం ఆయనకి మనకి భేదం లేదని శాస్త్రాలు చెప్తున్నాయి. గురువులు బోధిస్తున్నారు కదా! మరి మనం పెట్టుకున్న ఆచారాలు మనం పరిమితించబడుతున్నామా అన్నది చెక్ చేసుకోమని చెప్తున్నారనమాట. అయితే సర్వవ్యాపకంగా పరమాత్మ ఉన్నాడు కాబట్టి, ఇందుగలడు అందులేడని మనం వెంటనే ఒప్పేసుకుంటాం. పరమాత్మ గురించి ఏం చెప్తాం? ఇందుగలడు అందులేడని
అందరం ఒప్పుకుంటాం. కానీ మన పద్ధతులు, మతాలు, సాంప్రదాయాలు, ఆచారాలకు వచ్చేటప్పటికి నా సాంప్రదాయం, నా ఆచారము ఇలా చేయట్లేదు, అలా చేయట్లేదు, నా నిలువు పట్టు, నా అడ్డబొట్టు అని నీకు నాకు భేదం లేదు నాయనా, నేను నీలాగే ఉన్నాను అంటే మరి అలా ఉన్నట్టా నిజంగా? కాదు కదా! మన వ్యవహారం అంతా వేరుగా ఉంటది. మాట మటికి వేరుగా ఉంటదనమాట. మరి అలా పరమాత్మ అవ్వం కదా మనం. అందుకని మరి ఇప్పుడు పరిమితులు కోల్పోయినప్పుడే కదా మనం పరమాత్మ అవుతాము అని చెప్తున్నారనమాట. స్వామివారు దీనికొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారండి. నది తన స్వరూపమే కాదు, తన రుచిని కూడా కోల్పోయినప్పుడే అదేం సాగరంలో కలిస్తాయి. నదులన్నీ చివరికెళ్ళి ఏం చేస్తాయి? సాగరంలో కలిసింది అనమాట. అంటే ఎప్పుడు వేరుగా ఉన్నప్పుడు దాని రుచి వేరుగా ఉంటది. ఒక వాటర్ టైపు ఒకలా ఉంటది. రుచి వేరుగా ఉంటది. సాగరంలో కలిసినప్పుడు నది లక్షణాలు ఏమన్నా కనిపిస్తాయా? అన్నీ సాగర లక్షణాలే కనిపిస్తాయి కదా! కాబట్టి సాగరం అయ్యేది. లేకపోతే నది నదిగానే ఉంటది. సాగరం సాగరంగానే ఉంటదనమాట. సముద్రంలో కాక నది యొక్క లక్షణం ఏది ఉండదనమాట. సముద్రం యొక్క లక్షణాలు దానికొచ్చేస్తాయి ఎప్పుడైతే కలుస్తదో. అలాగే పరిమితమైన జీవుడు తాను వేరుగా తన పరిధిలో బంధించబడకుండా ఉన్నప్పుడు, నదిగా ఉన్నప్పుడు అలాగే నది లక్షణాలే ఉంటాయన్నమాట. ఎప్పుడైతే పరమాత్మ అనే నదిలో అతను కలిసిపోతాడో, అంటే ఎలా కలుస్తాం ఇప్పుడు మనం సాధకులుగా మనం దైవీ లక్షణాలను అలవరుచుకుంటూ క్రమ విచారణతో స్టెప్ బై స్టెప్ ఆచరించటం ద్వారా జీవిత అనుభవంలో మనం అలా పొందుతాం అన్నమాట. అప్పుడు అన్ని పరమాత్మ లక్షణాలే మనకొచ్చేస్తాయి అన్నమాట. అట్లా మన జీవ లక్షణాలు లేకుండా పోతాయి. దానికోసమే మనం ఈ ప్రయత్నం అన్నమాట. ఇక్కడ జీవ బ్రహ్మ ఐక్యమును ప్రతిపాదించాలి అంటే ముందు జీవుడు ఎలా ఉన్నాడో ప్రతిబింబించాలి. ఎందుకని అంటే జీవుడే మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ఉండాలని మన గురించి మనం తెలుసుకుంటే, అప్పుడు పరమాత్మ లక్షణాలు తెలుసుకొని, అప్పుడు వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? క్వైట్ అపోజిట్ లోనే ఉంటాం. ఆ దైవీ లక్షణాలని సాధన ద్వారా మనం అలవర్చుకోవడం కోసం అన్నమాట. ముందుగా జీవుడు ఎలా ఉన్నాడో తెలుసుకుందాం అంటున్నారు. జీవుడిని పరిశీలించాలి అంటే అతనిలో ఈ పంచభూతాలు ఎలా ప్రేరణ కలిగిస్తున్నాయో, ఎందుకంటే పాంచభౌతికమైనది మన దేహం. పంచీకరించుకోవటం వలన పంచభూతాలు పంచీకరణ వలన మన దేహం ఏర్పడింది. మన దేహంలో కూడా అన్ని పంచభూతాలే కలిసి ఉంటాయి. అలాగే మనం తినే పదార్థం సృష్టి అంతటా కూడా పంచభూతాలే ఉంటాయన్నమాట. మనలో ఎలా ప్రేరణ కలిగిస్తున్నాయో తెలుసుకుందాం అంటున్నారనమాట. ఈ జీవుడు ఎలా ఏర్పడ్డాడు? పంచభూతాల సమిష్టి చేరిక చేత ఏర్పడ్డాడు. అయితే మనకి అన్ని ఏ జీవులైనా ఆకారం ఉంటది. ఒక ఆకారంలో ఉంటాయి. వేటికవి వాటి ఆకారాన్ని అవి ఉంటాయి. అంటే అన్ని జీవులందరూ కూడా దేహదారులుగానే ఉంటారు. అయితే కొద్దిగా పొట్టి, కొద్దిగా పొడవు, కొద్దిగా కొరుచ అట్లా ఆకార భేదం కనిపిస్తది గానీ, జీవ భేదం అనేది ఉండదు. అంటే ఆకార భేదమే కానీ జీవ భేదం లేదు. మరి అట్టి జీవ భేదం లేని స్థితిలో ఈ పంచభూతములు ఎలా ఉన్నాయి? అంటే సృష్టిలో పంచభూతములు ఎప్పుడూ సమస్థితిలోనే ఉంటాయన్నమాట. చూడండి ఎప్పుడు సమంగా మానవుడైనా సమంగా ఉన్నాడంటే ఏ సమస్యలు రావు. ఎప్పుడు డిస్టర్బ్ అవుతామో ఆటోమేటిక్‌గా సమస్యలు మొదలవుతాయి. అయి వ్యాధి రూపంలో కావచ్చు, గొడవల రూపంలో, రాగద్వేషాల రూపంలో గాని వస్తుంటాయన్నమాట. ఎప్పుడూ ఒకదానికొకటి ఈ పంచభూతాలనేవి ప్రకోపించవు. ఒక్కటి ప్రకోపించడం మొదలుపెట్టింది అంటే మొత్తం విలయమే అన్నమాట. అన్నీ ప్రళయంలోకే దారితీస్తాయన్నమాట. కానీ మనిషి మటికి ప్రతిరోజు పుడుతూ చనిపోతూ ఉంటాడు. అదెలా సాధ్యమండి అంటే పుట్టడం అంటే మరి సుషుప్తిలోకెళ్ళాక మనకసలు స్పృహ తెలియట్లేదుగా. మనకేమీ తెలియట్లేదు. లేవంగానే మళ్ళీ నేను జీవించున్నానండి. మళ్ళీ లేవంగానే మనం పుట్టుకతో సమానం. అందుకే స్వామివారు ఏం చెప్తారు? నిద్ర లేవంగానే ముందు స్నానాదులు కంప్లీట్ చేసేయండి అని చెప్తారనమాట. అంటే శవప్రాయంగా పడుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా స్నానం చేయాలని చెప్తారనమాట లేవంగానే. అయితే ప్రతిరోజు పుడుతూ మరణిస్తూ ఉన్నాడు. నిద్రలో నీవు ఉనికి లేకుండా పోతున్నావు. మెలుకువ వచ్చేటప్పటికి తెలివితో నేనున్నాను అంటున్నాము. మరి ప్రతిరోజు పుట్టిపోయే ఈ జీవుడు పుట్టిపోవటానికి కారణం ఏంటి? మనకు 3 భ్రాంతులున్నాయని చెప్తున్నారు. ఏంటవి అంటే మనకు జగత్తు ఉంది. మన కంటికి ప్రపంచం కనిపిస్తుంది గదా! అదే జగత్తు గదా! అలాగే జీవుడున్నాడు. అంటే మనమున్నామని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈశ్వరుడున్నాడు. మరి మన మనుగడకి ఈశ్వరుడే ఆధారమని మనం యాక్సెప్ట్ చేస్తాం. అయితే ఈ 3 ఉన్నాయనుకోవటమే పెద్ద భ్రాంతి అని మనకి చెప్తున్నారనమాట. ఈ 3 ఉన్నాయనే భ్రాంతిని తొలగాలంటే సాంఖ్యం కావాలి. మనకెందుకు కావాలి అంటే, ఈ 3 లేవు అన్నప్పుడు ఉన్నది పరమాత్మ అని మనకి బోధపడతదనమాట. అది ఎలా అంటే తెలుసుకోవటం వలన, తెలిసి ఆచరించుకోవటం వలన మనం దాన్ని ఆచరణలో పెట్టి అలా జీవించడం వలన మనం పరమాత్మ స్థితికి చేరుకుంటాం అన్నమాట. అదే మన లక్ష్యం అన్నమాట. అయితే తొలగాలంటే ఖచ్చితంగా ఈ సాంఖ్యం మనకి
బాగా అర్థమై ఉండాలి. అంటే అసలు ఈ జీవుడు ఎలా ఏర్పడ్డాడు? ఈ సృష్టి ఎలా ఏర్పడ్డాడు? ఎలా నడుస్తుంది? ఎలా లయమవుతుంది? అనేది మనకి తెలిస్తే ఆ భ్రాంతిని పోగొట్టుకుంటాం అన్నమాట. అయితే వాటిని గురించి విచారణ చేద్దాం. జగత్తు. మొదటిగా జగత్తుంది. అంటే ఈ ప్రపంచం ఉంది. అంటే జగత్తు ఉందా అంటే ఉందనే అంటాము. మరి నిద్రపోయినప్పుడు ఏది అని అడుగుతున్నారు స్వామివారు. అంటే నిద్రలో మనకు తెలుస్తుందా? అసలు మనమున్నామని తెలుస్తుందా? నేనున్నాననే ఆలోచనే పోతుంది గదా! కాబట్టి నీకు జగత్తు ఉందా? నీవే లేనప్పుడు జగత్తు ఎక్కడి నుంచి వస్తది అని అడుగుతున్నారు. నువ్వెలా ఏర్పడ్డాదో చెప్పేదే సాంఖ్యం అనమాట. అసలు నువ్వెలా వచ్చావు అన్నదే సాంఖ్యం చెప్తదనమాట. నేను గుర్తించుట అనేది రమణులు వారు చెప్పిన నేనును గుర్తించు అనేది ఈ సాంఖ్యం. అంటే మనల్ని మనం గుర్తించడానికి మనమేమనుకుంటాం ఈ స్థూల దేహమే నేననుకుంటున్నాం. కానీ దీని వెనక దీనికి ఆధారమైనది నడిపించేది, వ్యవహరింపచేసేది ఏదో అది నేనని తెలియచెప్పుకోవటం కోసమే, ఆ నేనని తెలుసుకోవటం కోసమే ఈ సాంఖ్యం అనేది రమణ మహర్షి వారు ఎప్పుడు నేను తెలుసుకోమనే చెప్తారు. ఆయన చెప్పేదే ఈ సాంఖ్యం వల్ల మనకి తెలుస్తుంది అని చెప్తున్నారనమాట. విచారణ ద్వారానే ఇది సాధ్యం. అందుకే మనం నవవిధ భక్తి మార్గాల్లో ఏది పాటించినా కూడా ప్లస్ జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అంటేనే విచారణ. విచారణ చెయ్యందే, విచారణ చేసి విచారించగా మనకి తెలిసిన దాని ప్రకారం మనం ఆచరిస్తేనే మన జీవితానుభవంలో నిర్ణయం జరిగితేనే అలా ఉండగలుగుతాం అన్నమాట. అందుకోసం విచారణ అనేది ముఖ్యమనమాట. ఈ పంచభూతాలలో ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఇందులో ఒకటి మాత్రమే మిగిలిన వాటికి అవకాశం కల్పిస్తుంది. అంటే అదేంటి అంటే ఆకాశం అన్నమాట. ముందు ఆకాశం వచ్చింది. దాంట్లోంచి వాయువు వచ్చింది. దాంట్లోంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథ్వీ ఏర్పడ్డాయన్నమాట. సృష్టి ఈ విధంగా ఏర్పడింది. మరి సృష్టి లయం ఎలా అవుతది అంటే వెనక నుంచి అన్నమాట పృథ్వీ నుంచి. సృష్టి లయమయ్యేటప్పుడు కూడా పృథ్వీ జలంలో కలుస్తది. జలము అగ్నిలో కలుస్తది. అగ్ని వాయువులో కలుస్తది. వాయువు ఆకాశమందు కలుస్తదన్నమాట. అలా లయం అవ్వటం జరిగిద్దన్నమాట. ఈ సూత్రము ఇప్పుడు చెప్పేది ఒక సృష్టికే కాదండి. వ్యష్టి కూడా సేమ్ అంతే అన్నమాట. మనలో ఆ పృథ్వీ తత్వం నుంచే నెమ్మదిగా మనము జారిపోతూ ఉంటాం అన్నమాట. మరణ వేదన అనేది అప్పుడే ప్రారంభమైద్ది. అది కూడా మనకి పంచీకరణలో స్వామివారు స్పష్టంగా బోధించారన్నమాట. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతుంది స్థూల పృథ్వీ, స్థూల జలం, స్థూల అగ్ని, స్థూల వాయువు, స్థూల ఆకాశం. స్థూలం ఆకాశం అన్నదా మరి సూక్ష్మ ఆకాశం ఉన్నదా? మనం ఏమనుకుంటాం? మనకు కనిపిస్తుంది కాబట్టి స్థూలం అనుకుంటాం. స్థూలం అంటే ఏంటి? పదార్థం. పదార్థయుతమైనదే గదా! పదార్థం అనేది స్థూలం అనేది పదార్థం. అయితే ఈ స్థూల పదార్థాల్లో ఏముంటాయి? నామరూపాలుంటాయి. మనం ఈ పెట్టుకునే నిజంగా పేర్లున్నాయి. ఆ బ్రహ్మం అయన్నీ కూడా మనకి మన సాధనకి మనం గుర్తుపట్టడం కోసం మనం అలా పేర్లు పెట్టుకోవడం జరిగింది. మొట్టమొదట మనకు బాగా తెలిసింది పృథ్వీ. ఎందుకంటే మనం దాని మీద ఉన్నాం కాబట్టి దాని గురించే మనకి బాగా తెలుస్తదనమాట. ఎందుకంటే మనం దాని మీదే ఉన్నాం కనుక. ఎందుకంటే భూమి మీద ఉన్నాం కాబట్టి ఫస్ట్ దీన్ని గుర్తుపడతాం. అంతే గదా! మన కంటికి కనిపించేదాన్నే మనము ఐడెంటిఫై చేస్తాం. ఏదైనా కూడా ఈ పంచభూతాలు ఏర్పడక ముందు ఎలా ఉన్నాయి అంటే, పంచభూతాలతో సృష్టి ఏర్పడింది. ఇదైతే మనకు అవగాహన ఉంది గదా! వ్యష్టి శరీరం కూడా పంచభూతాలు పంచీకరించుకోవటం వలన ఏర్పడింది. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారు? దానికి ముందు ఏముంది అని అడుగుతున్నారు. దానికి ఏముంది అంటే తన్మాత్రల రూపంగా ఉంది. తన్మాత్రలు అంటే ఏంటి ఇక్కడ? మనకి స్వభావం అన్నమాట. అంటే ఈ ఈ తన్మాత్రల నుంచి మన పంచభూతాలు వచ్చాయని చెప్పుకుంటాం అన్నమాట. ఇక్కడ పంచభూతాలుగా ఉన్నాయి. అంటే మనకి తెలిసేయి పంచభూతాలన్నమాట. దాని బ్యాక్‌గ్రౌండ్ అవ్యక్తంగా ఏమున్నాయి? పంచ తన్మాత్రలుగా ఉన్నాయి. అంటే స్వభావంగా ఉన్నాయన్నమాట. పంచభూతాల లక్షణం ఏమిటి అంటే ఆకార రూపంలో ఉంటాయి. ఇప్పుడు మనం అందరం కూడా పంచభూతాలు మన వ్యక్తి శరీరాలు అన్నీ కూడా ఒక ఆకారాలతో ఉన్నాం. ఏ జీవి అయినా, ఏ వృక్షాలైనా, ఏ కదిలేయి, కదలని అన్నీ కూడా ఆకారంగానే మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. వాటి వెనక ఏముంటది? పంచతన్మాత్రలు. అంటే స్వభావంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఉన్నామండి, మన లోపల స్వభావం, మన మనసు అని చెప్పుకుంటాం. అట్లా మనకి కనపడకుండా ఉండేది మన స్వభావం అన్నమాట. దానికి త్యాగం అనే గుణం ఉందనుకోండి. మనం ఏం చేస్తాం మనం? దానికి ఆకారం ఉందా? త్యాగం అనే గుణానికి? లేదు కదా! మనసు అన్నాం. మనసుకి ఆకారం ఉందా? లేదు కదా! మన ఫీలింగ్స్‌ని బట్టి మనం అలా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే స్వభావంగా ఉంది. ఈ త్యాగ బుద్ధి అనేది ఏముంది? స్వభావంగా ఉందన్నమాట. అతని స్వభావం ఏంటి అంటే త్యాగ బుద్ధి అన్నమాట. త్యాగం అనేది ఎక్కడ ఉంది? చేతిలోనా? కాల్లోనా? ఎక్కడుందని చెప్పగలం?
ఎందుకని? స్వభావం కాబట్టి. ఎక్కడని శరీరం అంతా ఉన్నట్లే చెప్పుకుంటాం అనమాట. మనసు అంటే అంతటా ఉందనే చెప్పుకుంటాం. అది అన్నీ గుర్తిస్తుంది కాబట్టి. అక్కడ పదార్థం లేకుండా స్వభావం ఎలా ఉందో, అలాగే ఆకార సహితమైన పంచభూతములు అంటే ఆకారం లేనటువంటి పంచతన్మాత్రల్లో ఈ పంచభూతాలు మొదట ఎలా ఉన్నాయి? కేవలంగా ఉన్నాయి. అంటే ఏ గుణ ప్రేరణ ఏమీ లేదు. మొదట అంతా కేవలంగానే ఉంటాయండి. నెమ్మదిగా గుణాల చేరిక వలన నెమ్మదిగా కదిలిపోతా ఉంటది. సృష్టి పెరిగిపోతా ఉంటది. వ్యవహారాలు పెరిగిపోతే అలా జరిగిందనమాట. ఎలా ఉన్నాయంట? ఆకార సహితమైన పంచభూతములు, ఆకారం లేనటువంటి తన్మాత్రలలో ఈ పంచభూతముల యొక్క స్వభావం, పంచభూతాలకి మళ్ళీ ప్రతిదానికి వాటి లక్షణాలు, వాటి గుణధర్మాలు అన్నీ వేరువేరుగా ఉంటాయన్నమాట. కేవలంగా ఉన్నాయన్నమాట. అంటే ఉన్నాయి అంతే. ఇక్కడ యథాతథంగా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయన్నమాట. అక్కడేమీ దోషం లేదు. ఈ తన్మాత్రలుగా ఉన్నంత వరకు సృష్టి కూడా వ్యక్తం కాలేదు. పంచభూతాల కన్నా ముందు ఏమున్నాయి? తన్మాత్రలున్నాయి. అక్కడి వరకు ఉన్నప్పుడు ఏమీ లేదు. సృష్టి కూడా వ్యవహరించలేదన్నమాట. రాలేదన్నమాట. అయితే ఈ అసలు ఆకాశమే ఏర్పడలేదు. ఈ తన్మాత్ర స్థితి నుంచి అవి ఒకదానితో ఒకటి కలియనారంభించాయి. ఈ తన్మాత్ర స్థితి నుంచి అవి ఒకదానితో ఒకటి కలవటం ప్రారంభించేటప్పటికి ఈ సృష్టి, వ్యష్టి అనేవి మనకి ఏర్పడటం జరిగిందనమాట. మనం మరి ఎలా విచారణ చేయాలి వీటిల్ని అంటే, ఆకార స్థితి నుంచి స్వభావ స్థితికి మనము విచారణ చేయాలి. ఎందుకు ముందు ఆకారం విచారణ చేయాలంటే, ఆకారమే ముందు మనకు కనిపిస్తది. ఒక వ్యక్తిని చూసామండి, ముందు ఆకారాన్ని చూస్తాం మనకి. ఒక ఇంప్రెషన్ ముందు ఆకారం వల్ల మనం పడిపోద్ది మన స్వభావాన్ని బట్టి. తర్వాత అతని గుణగణాలని మనం అంచనా వేస్తూ ఉంటాం అన్నమాట. అందుకని ముందు ఏం చేయాలి? ఆకారం కలిగి ఉన్నావు కాబట్టి ఆకారాన్ని విచారణ చేయాలి. ఆ ఆకారంలో స్వభావం ఉంది కాబట్టి, ఆ తర్వాత మనం ముందు ఆకారాన్ని విచారణ చేసిన తర్వాత స్వభావాన్ని విచారణ చేయాలన్నమాట. ఆయన ఆకారం చూడటానికి ఎలా ఉన్నాడు అంటాం. చూడంగానే ఏమైద్ది మనకి? పొట్ట, పొడవ, లావ, సన్నమా అలా చూసినప్పుడు అప్పుడు మరి స్వభావం ఎలా ఉందో అన్న ఆలోచన వస్తది. చూస్తాం చూడంగానే ఆ సన్నం, ఆ బక్కగా ఉన్నారు, ఆ పొడవుగా ఉన్నారు. ఇలా మాట్లాడుకుంటాం. ఆ తర్వాత అతన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తాం. అతని స్వభావం ఏంటని. అంటే ఎలా ఎలా ఏస్తాం? మన మనసుని బట్టి కొంతమందికి అందరూ మంచిగానే కనిపిస్తారు. కొంతమందికి చెడ్డగా కనిపిస్తారు. అంటే మన ఈ స్వభావం గూడా మనలో ఉన్న ఈ స్వభావం అంటే దాన్ని జ్ఞానం అంటాం, మన ఎరుక అంటాం, మన తెలివి అంటాం. మనకి అనేక జన్మల్లో మన అనుభవాలను బట్టి ఈ జన్మలో మన స్వభావం ఉంటదనమాట. ఆ అనుభవ ఫలితాలను బట్టి ఈ జన్మలో మన స్వభావం మారిపోతా ఉంటదన్న. అందుకని ఒక వ్యక్తిని చూడంగానే మనం ఒకటి అనుకుంటే ఇంకొకళ్ళు ఇంకోటి అనుకుంటారనమాట. అందుకని ఇక్కడ ఏం చేస్తారు? మన తెలివితో, మన జ్ఞానంతో చూస్తాం అనమాట అతని స్వభావం ఏంటన్నది. తెలిసిన వారిని అడిగామనుకోండి, వారి స్వభావంతో చూస్తారు. వాళ్ళ తెలివి, వాళ్ళ ఎరుక మనకి అలా చూసి వాళ్ళు అంచనా వేస్తూ ఉంటారు. చెప్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ మనకి దాన్నే తెలివి అన్నాము. కానీ వేదాంత శాస్త్రం దానికొక పేరు పెట్టిందనమాట. ఏంటి అంటే జ్ఞాత అని. అంటే జ్ఞాత అన్నా, తెలివన్నా, ఎరుకన్నా, జ్ఞానమన్నా ఒక్కటే అనమాట. పదాలు ఆయా సందర్భాలుగా మనం వాడుతూ ఉంటాం అన్నమాట. ఎవరికయ్యా ఈ జ్ఞాత అంటే జీవుడికి. అంటే వ్యష్టికి అన్నమాట. వ్యష్టికి జ్ఞాత ఉంటదన్నమాట. అంటే తెలుసుకునే తెలివి మనలో స్మృతి రూపంలో ఉంటది. అందుకే మనము సుషుప్తిలో ఉన్నప్పుడు లేచాక గూడా హాయిగా నిద్రపోయా ఉంటాం. ఆ అనుభవాన్ని ఆ స్మృతి రూపంలో ఉండబట్టి అలా కాకుండా పాత జ్ఞాపకాలు గూడా మనం ఎప్పటికప్పుడు మర్చిపోతాం. స్మృతి రూపంలో ఉంటది. ఆయా సందర్భాలొచ్చినప్పుడు మనం వెంటనే ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి? మనలో ఆ తెలుసుకునే తెలివి స్మృతి రూపంలో ఉందన్నమాట. అవసరమైనప్పుడు జ్ఞాపకం రూపంలో ఉంది గాబట్టి మనకి వ్యక్తం చేస్తుంటాం. ఎవరో చెప్తారు, నాకు పలానా వయసులో ఇలా జరిగిందంటే, మనం ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం ఐదో ఏటో, పదో ఏటో నాకు గూడా అలా జరిగిందని వెంటనే మనకి జ్ఞప్తికొచ్చేస్తదనమాట. దానికి కారణం ఏంటంటే ఈ జ్ఞాత అనమాట. అంటే స్మృతి రూపంలో మనలో జ్ఞాపకంగా ఈ తెలుసుకునే తెలివుందనమాట. ఇప్పుడు మనమేదో తెలివిగలోళ్ళం, మనం చాలా తెలివిగలోళ్ళం, నేనే చూస్తున్నాను, నేనే గుర్తుపడుతున్నాను, నేనే అంటున్నానని మనం అనుకుంటున్నాం. కానీ ఆ జ్ఞాత అనేది లేకపోతే, ఆ తెలుసుకునే తెలివి మనలో లేపోతే ఈ శరీరం జడప్రాయం అన్నమాట. అట్లా ఎవరికయ్యా ఈ జ్ఞాత అంటే జీవుడికి. ఆకార సహితమైన జీవకోటికి. ఏ జీవకోటికైనా వారి తెలివి ఎక్కువ తక్కువలు అలా ఉంటాయన్నమాట. మానవుడికి ఏంటి అంటే అడిషనల్‌గా భగవంతుడిచ్చిన వరం ఏంటి అంటే జ్ఞానం. బుద్ధి రూపంలో ఇచ్చాడన్నమాట. అందుకే మోక్షానికి మనకి అర్హత ఉంది అన్నమాట. మిగతా వాటిలో కొద్ది కొద్దిగా ఉంటది. అది కొన్ని వ్యక్త రూపంలో ఉంటాయి. కొన్ని అవ్యక్తం ఉంటాయి. రేర్ కేసెస్‌లో మోక్షం పొందినయి గూడా ఉన్నాయి జీవరాశులు. అయి మనం చాలా స్టోరీస్‌లో మనం చదువుకున్నాం.
అట్లా మనకి జ్ఞాత అనేవాడు జీవుడికి, ఆకారంతో ఉన్న జీవులకి అని మనం తెలుసుకోవాలి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలనమాట. ఇప్పుడు మన ప్రయాణం అంతా ఏంటి? 25వ తత్వమైన జ్ఞాత స్థితి అంటే ఆకాశంలో ఆకాశంగా చెప్పుకుంటాం అన్నమాట. తర్వాత పంచీకరణలో మనకి స్పష్టంగా బోధపడిద్ది. ఈ జ్ఞాత స్థితికి చేరటమే నేనది అని నేను నా అనుభవంలో పొందటం కోసమే ఈ సాధనంతా. ఈ తెలుసుకోవటం అంతా అన్నమాట. అయితే ఎవరికయ్యే జ్ఞాత అంటే జీవుడికి. ఆకార సహితమైన జీవకోటికి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. జ్ఞాతకి ఆధారం ఏంటి అంటే తన్మాత్రలు. మరి తన్మాత్రలకు ఆధారం ఏంటి అంటే కూటస్థుడు. కూటస్థుడు అంటే సమిష్టి అన్నమాట. కదలని వాడు అని. జ్ఞాత, కూటస్థుడికి ఏమీ లేదు. అవి ఏమీ కదలవన్నమాట. మనం ఏం చేసినా అవి అలా ఉంటాయన్నమాట. కదలని స్థితిలో ఉంటాయన్నమాట. 2 కూడా జ్ఞాత అంటే వెష్టి, కూటస్థుడంటే సమిష్టి అన్నమాట. ఏమీ లేదు. ఏదో ఒకటి కలిగి ఉన్నామనుకోండి, దాంతో సంతృప్తి చెందుతాం. ఏదో ఒకటి ఉండాలనుకుంటాం. అది నైజం అన్నమాట. ఏమీ లేకపోతే ఒకటి కొత్తది తెచ్చుకోవాలనిపిస్తుంది. అది మన స్వభావం అన్నమాట. ఎప్పుడైనా అంతే అండి. ఖాళీ కూర్చున్నాం. ఊరుకుండమ్మా అంటే ఏదో పనులయిపోయినాయి. ఖాళీ కూర్చున్నప్పుడు ఆ భగవంతుడి నామంలోనే, జపంలోనే ఉండొచ్చు కదా! అప్పుడే ఏదో గుర్తొస్తదనమాట. ధ్యానంలో కూర్చున్నాం. ఎళ్లి వంటగదిలోకెళ్ళటమో, లేతే బయటికెళ్ళి ఏదో తెచ్చుకుందాం అనుకోండి. పూర్తిగా ఇది వదిలేసి అటెళ్ళిపోవటం జరిగిద్ది. అంటే అది స్వభావం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సాధన అంటే, మన స్వభావాన్ని గుర్తించి మనకలాంటియి అనిపించినప్పుడు ఇవి అవసరం లేదు గదా! ఇవి అనేక జన్మలుగా మనం చేస్తూ వచ్చినయే గదా! ఇంక ఈ దేహమే వద్దనుకున్నప్పుడు ఇవి మనకు అవసరమా అని మనకక్కడికి ఆపుకోగలుగుతాం అనమాట. అందుకే ఈ స్వభావం గురించి, ఈ ఆకారం గురించి మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం అనమాట. అయితే జ్ఞాతకి, కూటస్థుడికి ఏమీ లేదు. ఏదో ఒకటి కలిగి ఉన్నామనుకోండి, దాంతో సంతృప్తి చెందుతాము. ఏమీ లేకపోతే ఒకటి కొత్తది తెచ్చుకోవాలనిపిస్తుంది. అది స్వభావం అన్నమాట. ఇది మనకి తెలిసిన విషయమే. మనందరిలో గూడా ఇదే అభిప్రాయం. 100% మనము ఇలాగే ఉంటది మన స్వభావం గూడా అన్నమాట. అయితే కూటస్థుడు, జ్ఞాత కూడా మొదట ఏదీ లేనప్పుడు ఎరుక లేకుండా సహజంగా, విలక్షణంగా ఉన్నారనమాట. అంటే మనం ఉండేది ఏంటి అంటే మనం ఏదో ఒక గుణప్రాణంతో ఏదో ఒకటి చేయాలి, ఇది చేసేయాలి, అది చేసేయాలి, లేతే మాట్లాడాలి తోచదనమాట. ఒక గంట కామ్‌గా కూర్చున్నామంటే ఎవరితో ఒకళ్ళతో కబుర్లు చెప్పాలనిపిస్తుంది. ఇవి విలక్షణంగా అంటే మనం ఎప్పుడైతే మాట్లాడదాం అనుకుంటామో దానికి అపోజిట్ వర్డ్ ఏంటి విలక్షణత అనమాట. వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడతారు విలక్షణంగా. అంటే జ్ఞాత, కూటస్థుడు విలక్షణంగా ఉంటారనమాట. వాళ్ళకి ఏదీ లేదనమాట. ఎక్కడ కదలిక ఉండదనమాట. మరి సృష్టి వ్యక్తం కాలేదు. అప్పటికి ఎప్పుడైతే జ్ఞాత, కూటస్థులు వా విలక్షణంగా ఉన్నారో సృష్టనేది వ్యక్తం కాలేదు. వ్యక్తం కావటానికి ఒక్క కదలిక వచ్చిందనమాట. ఒక్క పూనిక పూనారు అంటారనమాట. అదే మనకి బ్రహ్మాండంలో బ్రహ్మము ఏకోహం ఆహ్, ఏకోహం బహుశ్యామీతి అని మనకి ఒక్కడిగా ఉన్న నేను అనేకం కావాలని ఆయన సంకల్పించుకునేటప్పటికి ఈ సృష్టంతా ఏర్పడిందిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఒక్క పూనిక పూనాడనమాట. కామ్‌గా ఉన్నోళ్ళు, విలక్షణంగా ఉన్నోళ్ళు ఏం చేశారు ఒక్కసారిగా ఒక్క పూనిక పూనారు. ఒక్క కదలిక వచ్చిందనమాట. ఇంకా దానితో మొదలయింది. ఒకసారి మొదలుపెడితే ఇగ మొత్తం ఏర్పడిపోయిందనమాట. ఎంతవరకు అంటే పృథ్వీ ఏర్పడే వరకు. అంటే ముందు ఆకాశం, తర్వాత వాయువు, తర్వాత అగ్ని, తర్వాత జలం, తర్వాత పృథ్వీ. అట్లా ఆ పృథ్వీ వస్తే ఆగిందా? మళ్ళీ అనేక జీవరాశులొచ్చేసాయి. అట్లా మొత్తం శాంతం పృథ్వీ మీదకి వచ్చేసామనమాట. దాని యందు జీవరాశులు ఏర్పడ్డాయి. ఈ జీవరాశులు ఉద్భవించాలన్నా, ఈ పంచభూతాలు ఉద్భవించాలన్నా ఒక సిద్ధాంతం ప్రకారమే ఉద్భవించాయి. ఒకే సూత్రము వెష్టికి గాని, సమిష్టికి గాని అని ముందే చెప్పుకున్నాం మనం. అంటే ఒక్క సూత్రం మీద ఆధారపడే ఇవొచ్చాయన్నమాట. ఒక సూత్రం మీద ఆధారపడే వ్యవహరిస్తాయి. ఒక సూత్రం మీద ఆధారపడే లయమవుతాయి అన్నమాట. కాబట్టి ఇవి వ్యక్తం కాక మునుపు అవ్యక్తంగా ఉన్నాయి. మనకి చిన్న ఎగ్జాంపుల్ అండి. మనలో ఆలోచన. మనం ఆలోచన వచ్చిందంటే అంతకుముందు మనలో అవ్యక్తంగా ఉంది. అది వాసన రూపంలో ఉండొచ్చు, సంస్కార రూపంలో ఉండొచ్చు. వ్యక్తమైంది అంటే ఆలోచన రూపంలో వచ్చింది. తర్వాత మాట రూపంలో వస్తది. అట్లా ఇక్కడ మనకి ఏం తెలుసుకోవాలి? ఇది వ్యక్తం కాకముందు ఏది సృష్టి. జీవరాశుల దాకా వ్యక్తమైపోయింది. ఒక్కసారి కదిలాడు. ఆకాశం టు జీవరాశుల వరకు వచ్చేయడం జరిగిందనమాట. అయితే అవ్యక్తంగా ఉన్నాయి. అంతకుముందు ఎలా ఉన్నాయి? అవ్యక్తంగా ఉన్నాయి. తన్మాత్రలు. తన్మాత్రల నుంచి పంచభూతాలు అట్లా గదా! అట్టి అవ్యక్త స్థితి నుంచి కదలిక ద్వారా వ్యక్తమయ్యాయి. చివరి వరకు ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే ముందు ముందు మనకే తెలుస్తుంది. ముందు ఎక్స్‌ప్లనేషన్‌లో మనకి బోధపడతదనమాట. ఏం చెప్తున్నారు? ఇవి వ్యక్తం కాక మునుపు అవ్యక్తంగా ఉన్నాయి. వ్యక్తం కాక మునుపు ఇవన్నీ కూడా
అవ్యక్తంగా ఉన్నాయి. అట్టి అవ్యక్త స్థితి నుంచి కదలిక ద్వారా వ్యక్తమయ్యాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకు అవ్యక్తంగా ఉన్నాయి, ఎలా వ్యక్తమయ్యాయి అనేది మనకి ముందు ముందు క్లాసుల్లో బోధపడుతుందన్నమాట. చివరి వరకు ఇలాగే గుర్తుపెట్టుకోమని స్వామివారు చెప్తున్నారనమాట. ముందు ముందు మీకే తెలుస్తుంది. ఇది వ్యక్తమని ఎందుకన్నారో, ఇది అవ్యక్తమని ఎందుకన్నారో మనకి ముందు ముందు తెలియటం జరిగిద్ది అనమాట. ఇప్పుడు చెప్పడానికి వీలు కాదని చెప్తున్నారు. ఇప్పుడు పృథ్వీ వ్యక్తమైందండి. దీనికి ఆకారం ఉంది, కఠినమైనది. మనకి కఠినాంశం అంటే గట్టి పదార్థాలు, రాళ్ళు, రప్పలు ఇవన్నీ భూమి మీద చూస్తాం. అంటే పృథ్వీ వ్యక్తమైంది, ఆకారం ఉంది, కఠినాంశమై ఉన్నది. అందరికీ తెలిసిన విషయమే. రాళ్ళు, రప్పలు దీని యొక్క స్వభావం. అంటే కఠినాంశ దీని స్వభావం. మన శరీరంలో కూడా బోన్స్ అవి కఠినాంశం అన్ని కూడా పృథ్వీ తత్వంగా చెప్పుకుంటాం అన్నమాట. మరియు జలము యొక్క స్వభావం పారటం, ద్రవాంశ. ఎందుకన్నారు అంటే దేనినైనా తనలో కలిపేసుకుంటుంది. ఈ ద్రవాంశ అనేది దేన్నైనా తనలో కలుపుకుంటది అనమాట. మనకి పృథ్వేమో కఠినాంశ, అన్ని విడివిడిగా రాళ్ళు, రప్పలు అలా ఉంటది. ద్రవమేమో పారుతూ ఉంటది అనమాట, ప్రవహిస్తూ ఉంటది. దేన్నైనా తనలో కలుపుకుంటది. అస్థికలనైనా తనలో కలుపుకుంటది. మనం అస్థికలు తీసుకెళ్లి గంగా నదిలో అలా చేస్తుంటాం కదా. ఆ కఠినాంశ అంటే అది దేనిని తనలో కలుపుకోదు. ఏదేసినా విడివిడిగానే పడుంటాయి అనమాట. 4 వస్తువులు వేసామనుకోండి, 4 అట్లాగే కనిపిస్తుంటాయి అనమాట, విడివిడిగా పడుంటాయి అనమాట. మనం పృథివికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా, జలానికి ఇస్తున్నామా అంటే మనము పృథివి మీద ఉన్నాం కదండి. ఎవరమైనా సరే ఏదైతే మన దగ్గర ఉన్నదో దాని విలువ మనకి తెలియదు. మనం లేని దాని గురించి అందుకని జలానికే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఎప్పుడైతే పృథివీ తగ్గిపోద్దో, ఇప్పటికే చూడండి చాలా ఆక్యుపై అయిపోయి అడవులు అవన్నీ కొట్టేసాము, వాతావరణ కాలుష్యం వచ్చేసింది దాని వలన. అట్లా మనకి దగ్గర ఉన్న దాని విలువ తెలియదు. మనము ఎంతసేపు జలం మీదే దృష్టి పెడతాం అనమాట. మనం పృథ్వీ మీద ఉన్నాం కనుక దాని విలువ తెలియటం లేదు. ఇది లేని రోజు వస్తే దాని విలువ కూడా మనకి తెలుస్తుంది అని చెప్తున్నారు. అగ్ని యొక్క విషయం ఏంటి, బగబగ మండిపోతుంది. ఇంకో లక్షణం ఏంటి, తేజాంశము, ప్రకాశం కనిపిస్తుంది, తేజస్సుగా ఉంటది. అంటే వెలుగు అనమాట. వెలుగు లేకుండా మంట ఉందా అంటే ఇక్కడ లేదు కదా. దీన్ని పూర్వపక్ష విచారణ, పరపక్ష విచారణ అని చెప్తారనమాట. సాంఖ్యం ఈ 2 విచారణలతో చెప్తుంది అనమాట. సాంఖ్యం ఈ రెండింటిని విచారిస్తుంది. దీని మీద అది ఆధారపడి ఉందా, దాని మీద ఇది ఆధారపడి ఉందా అన్నది వచ్చిందనుకోండి. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేతికి గిన్నె ఆధారమా, గిన్నెకి నెయ్యి ఆధారం అంటే 2 పరస్పరం, ఏది లేకపోయినా నడవదు కదా. కాబట్టి ఒకదానికొకటి పరస్పర ఆధారితం అని గుర్తించాలన్నమాట. ఈ తత్వం సూటిగా లక్ష్యం దిశగా పరిణామం చెందటానికి, మన బుద్ధిని ఖచ్చితంగా నిలబెట్టడానికి, వికసింప చేయటానికి మనం చేసేదే తర్కం అనమాట. దాన్నే తర్కం అని అంటాం అనమాట. మన బుద్ధి వికాసానికి, మనం పరిణామం చెందటానికి మన ఖచ్చితంగా బుద్ధిని నిలబెట్టి అంటే జ్ఞానంలో నిలబెట్టి ఉంచడానికి చేసే ప్రయత్నమే తర్కం అనమాట, తత్వం అని చెప్తాం అనమాట. అగ్ని యొక్క స్వభావం వెలుగు, అది దాని యొక్క తేజాంశ అన్నాము. అంటే అగ్నిలో ఏది పడేసినా కూడా మిగిలేది బూడిదే. బంగారం వేసినా, మనుషుల్ని వేసినా బూడిదైపోతుంది అనమాట. అంటే మసి చేసేస్తుంది. ఏది వేసినా, బంగారం వేసినా మిగిలేది బూడిదే, శరీరాన్ని వేసినా బూడిదే, ఏదైనా చివరికి మిగిలేది బూడిదే. అగ్ని వలన, తేజాంశ వలన మనకున్న సర్వ లక్షణాలను హరించి వేస్తుంది. ఏదైనా బూడిదైపోయింది అనుకోండి, అంతా బూడిదగానే కనిపిస్తుంది. మనిషి శరీరమైనా అలాగే కనిపిస్తుంది, వస్తువైనా అలాగే కనిపిస్తుంది. ఇది పూర్తిగా లక్షణాలన్నిటినీ మార్చేస్తుంది. అదే జలం అనుకోండి, ఏదేస్తే దాని లక్షణాలను పోనివ్వదు, కలుపుకుంటది, వాటి లక్షణాలు అలాగే ఉంచిద్ది అనమాట. ఇందాక జలం తనలో కలుపుకుంది, వాటి లక్షణాలు అలాగే ఉన్నాయన్నమాట. జలము తనలో కలుపుకుంది, అగ్నిలా కాదు. నామరూపాలు, వికారాలు సర్వము నశింపచేస్తుంది అగ్ని అయితే. ఇది దాని గొప్పతనం. తేజాంశ అన్నిటినీ మార్చివేస్తుంది. మనకి మన జ్ఞానం కూడా అగ్నితో పోలుస్తారు కదా. అంటే మనలో పూర్తిగా ఉన్న మన చెడు లక్షణాలన్నిటినీ అది మార్చివేయగలిగిద్ది అనమాట. అలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. వాయువు మన దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తూ ఉంది. వాయువుకి ఏం లక్షణం ఉంది, వ్యాపించే లక్షణం ఉంది. ఎలా చెప్తున్నారు, గదిలో గాలి ఒక బోర్లో నింపవచ్చు. అలాగే ఒక చిన్న బోర్లో గాలి ఒక పెద్ద హాల్లో వదిలిపెట్టామనుకోండి, హాల్ అంతా వ్యాపిస్తుంది అనమాట. వ్యాపక లక్షణం ఉందన్నమాట వాయువుకి.
అంటే ఇక్కడ గదిలో కనుక విడిచేస్తే బోర్లో ఉన్న గాలి తక్కువ ప్రమాణంలో ఉన్నా కూడా, ఎంత తక్కువ ఉన్నా కూడా హాలంతా వ్యాపిస్తుంది అనమాట. దీనిని వ్యాపకం అని అంటారు. అంటే వాయువుకి వ్యాపించే లక్షణం ఉంది. మన శరీరం కూడా చూస్తుండగానే పెరిగిపోతా ఉంటది అంటే వ్యాపించే లక్షణం ఉందన్నమాట. అయితే వ్యాపించే లక్షణం ఉంటే మనకి ఏమిటి ఉపయోగం అంటే, ఇందాక అగ్నిలో ఏమైంది? బూడిదైపోయింది. మరి ఆ బూడిద కూడా కనపడకుండా పోవాలి అంటే ఏం చేయాలంటే, మనకి గాలిలో విసిరేయమంటున్నారు. లేతే గాలి విసిరేసినట్టు తీసుకెళ్ళిపోతుందనమాట. కనబడిందా బూడిద అంటే కనబడదు. కొంతవరకే మన కన్ను పనిచేస్తది. కనపడదు. ఏమైంది అంటే ఆకాశంలోకెళ్ళిపోయింది అంటాం. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవ్వాలి? ఏం చేసింది అంటే వ్యాపించేలా చేసింది. అలా నీవు కనపడకుండా పోయావు. ఒక శరీరం విడిచేసినప్పుడు, అది కాల్చేసినప్పుడు, బూడిదైనప్పుడు, అది మరి అలా మనం వదిలేసాము అనుకోండి, ఈ వ్యాపకత్వ లక్షణం లేదనుకోండి, అది గుట్టలు గుట్టలుగా బూడిదే ఉంటది మన భూమి అంతా గూడా. ఏమైద్ది? దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే, అది గాల్లోకి తీసుకెళ్ళిపోయి ఆకాశతత్వంలోకి తీసుకెళ్ళిపోద్ది. కొంత దూరమే మనకు కనిపిస్తదనమాట. అంటే మనకలా తెలియాలి అంటే మనకి బూడిద కనపడకుండా పోతుంది. మనకు కనపడాలంటే మనకు లోచూపు ఉండాలి. మన సాధనలో ఎంతో పరిణామం చెంది, ఎంతో ముందు చూపుకెళ్తే మనకి ఇది గుర్తించగలుగుతాం అన్నమాట. అది మన చూపుకు అందకుండా వెళ్ళిపోతుందన్నమాట. లోచూపు కనుక ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయిందో మనకి అర్థమవుతుందన్నమాట. నీ చూపుకు అందకుండా ఎక్కడికి పోయింది? ఆకాశంలోకి పోయింది అనుకోవటానికి అవకాశం ఉంది కదా! అంటే అవకాశం ఉంది కదా అన్నప్పుడు ఆకాశం అన్నిటికీ అవకాశం ఇస్తది. దాని లక్షణం మనకి తెలుసు. కాబట్టి ఆకాశం దేనికైనా అవకాశం ఇస్తుంది. ఇస్తుందన్ అదే దాని స్వభావం అన్నమాట. అన్నిటికీ వాటి స్వభావాలున్నాయి. ఆకాశానికేంటి అన్నిటికీ అవకాశం ఇస్తది. అలాగే దాన్ని మనం ప్రత్యేకంగా దానికి స్వభావం దేన్నైనా మనం అడిగామనుకోండి, అది కూడా అన్నిటిని తీసుకో అంటుంటదనమాట. ఆకాశం దేనికైతే అవకాశం ఇస్తుందో అదే దాని స్వభావం. ఆకాశానికి ప్రత్యేకంగా స్వభావం అంటూ ఏమీ లేదు. అన్నిటికీ అవకాశం ఇవ్వటమే దాని పని. ఏదన్నా అడుగు, తీసుకో అంటదనమాట. దేనిని రిజెక్ట్ చేయదు. నాకిది కావాలి అంటే ఆ ఇచ్చ తీసుకో అంటుంది. నాకిది కావాలి అంటే ఆ ఇచ్చ తీసుకో అంటది. కానీ తనలో లేనిది ఇవ్వగలుగుతుందా? అంటే ఎవరమైనా సరే మన దగ్గర లేనిది ఎలా ఇస్తామండి? అంటే ఇక్కడ ఆకాశం లక్షణానికి, మన లక్షణానికి వెంటనే రిలేట్ అయిపోయింది. అంటే తనలో లేనిది ఆకాశమే కాదు ఎవ్వరు ఇవ్వలేరు. చూడండి మనం అప్పుడే ఆకాశంతో పోల్చుకుంటున్నాము. నిజానికి మనం ఆత్మల జ్ఞాత అంటే ఆకాశంలో ఆకాశం. మనము అక్కడ్లేంచి వచ్చిన వాళ్ళమే. ఇలా జారిపోయామన్నమాట. ఆకాశం వచ్చేటప్పటికి ఆకాశానికి నీకు పోలికొచ్చేసింది అని స్వామివారు చెప్తున్నారు. అంతకు ముందు ఆకాశం నీవా అంటే కాదన్నావు. ఇప్పుడు ఆకాశం నీవు అంటున్నావు. ఈ ఆకాశం స్వభావానికి ప్రధాన కారణం ఎవరు అంటే జ్ఞాత ప్రధాన కారణం అన్నమాట. ఈ జ్ఞాత ఎక్కడున్నాడిప్పుడు? ఆకాశంలో భాగంగానే ఉన్నాడు. కానీ మిగిలిన వాటిలో భాగంగా లేడు. ఆ పంచీకరణ అనేది మనకి నెక్స్ట్ క్లాస్‌లో తెలుస్తదండి. ఎంతవరకు ఉంటాడన్నది. ఏ పంచభూతాలన్నీ కలిపి ఈ జీవకోటికి కారణమైన జ్ఞాత ఎవరైతే ఉన్నారో అతను ఎక్కడ ఉన్నాడిప్పుడు? ఆకాశ స్థితిలో ఉన్నాడు. అన్నిటికీ అవకాశం కల్పిస్తున్నాడు. ఆకాశంగా ఉన్నాడు. కానీ తను మాత్రము దేనితోనూ సంయోగం చెందట్లేదు అంటట్లేదన్నమాట. ఎట్లా చెందట్లేదండి అంటే, చెందటం లేదంటే అదెలా సాధ్యమండి అని మనకు వెంటనే డౌటొస్తది. నేను సంసారంలోనే ఉన్నాను. సంసారం నన్ను అంటటం లేదు. ఇది సాధ్యమేనా? మరి మన సాధనంతా ఇప్పుడు అదే గదండీ! చేసేవన్నీ చేయి. ఏది అంటించుకోకు. సాక్షిగా ఉండు అని చెప్తున్నారు కదా! అంటే సాధ్యమే. ఎలా సాధ్యమంటే, మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, కర్రలో నిప్పుంది. మరి అది దహించదు. దానంతట అదే నిప్పుంది గదా అని దహించకపోద్దా? లేదు గదా! అలాగే నిప్పు లేదా అంటే ఉంది. మన దేహంలో లేదా? మన దేహంలో గూడా వేడి ఉంది. నీ శరీరంలో కూడా అగ్ని ఉంది కదా! అది నిన్ను దహించదా? అంటే ఏంటి స్వభావానికి కొన్ని పరిమితులున్నాయన్నమాట. ఆ లిమిట్ దాటంగానే అవి మనకి ఇప్పుడు మన శరీరంలో వేడి ఎక్కువైపోయిందనుకోండి, అగ్నితత్వం ఎక్కువైపోగానే వేడంటాము, జ్వరం అంటాము. అట్లా ప్రతీదీ మనము ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోతాం అనమాట. పరిమితంగా ఉన్నంత వరకు మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకే సమస్థితిలో ఉండాలి, సమప్రాణాయామం చేయాలనేది మనం చేసే మన గుణ ప్రేరణలో మనం చేసే వ్యవహారమే మన శ్వాసలో హెచ్చుతగ్గులొస్తాయండి. హెచ్చుతగ్గులు రాంగానే మిగతా అన్ని బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. అందుకే సమప్రాణాయామం చేయాలనమాట. ఆరోగ్యంగా ఉండటం కోసమే చేయాలి. ఇంకొకటేంటి అంటే ఈ ప్రాణం నేను కాదని తెలుసుకోవడానికి చేయాలనమాట.
అట్లా మనం అనేక విషయాలతో మనం క్లాస్‌లోకి వచ్చి కూర్చుంటాం. అప్పుడు దాకా వంట పని చేస్తాం. ఎవరో వచ్చి వెళ్తుంటారు. పిల్లల్ని పంపిస్తాం, భర్తను పంపిస్తాం. మరి మనం ఎలా ఉంటాం, వ్యవహారాల నుంచి వచ్చి ఒక్కసారి క్లాస్‌లో కూర్చుంటాం. కూర్చున్నప్పుడు మనం ఏమైద్ది, మనం డైరెక్ట్‌గా మనం ధ్యానంలో కూర్చుంటే మనం ఏ గుణంతో కూర్చుంటాం? రజోగుణం గదా! పని చేయడం అంటే. రజోగుణం బనపడిపోద్ది. అందుకని ఏం చెప్తున్నారు, సంధ్యా సాధన అంటే కంపల్సరీ ప్రాణాయామ చేస్తే ఒక స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళకి తేలిగ్గా వెళ్ళిపోతారు. ధ్యానంలో కూర్చోంగానే వెంటనే గురుస్థానం దాటేసి సహస్రారానికి అలా వెళ్ళిపోతారు. మరి మనం వ్యవహారంలో నుంచి వచ్చినోళ్ళకి ఏం చేయాలి మనకి? ముందు ప్రాణాయామం చెప్పడం వలన సమస్థితికొస్తాము. భృగు స్థానంలో నిలబడిద్ది. తర్వాత ఓంకారాలు చేయిస్తాము. అవి ఇంకా కొంచెం దీర్ఘంగా బ్రహ్మరంధ్రం కొంచెం జాగ్రత్తగా చేసేవాళ్ళు. ఈలోపు పెద్ద స్థితిలో ఉన్నోళ్ళు ఆ స్థితిలో నిలబడిపోతారు. ఆ స్థితికి అందుకోవటానికి కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళందరూ కూడా నెమ్మదిగా ఆ భృగు స్థానం దగ్గర నిలబడే ప్రయత్నం చేస్తుంటారనమాట. అందుకని మనం జాగ్రత్తగా సంధ్యా సాధన చేయాలనమాట. అది ఇంకో ప్రయోజనం ఏంటంటే, ఏ పూటకి ఆ పూట మన మాలిన్యాన్ని తుడిచివేస్తుందనమాట. కాబట్టే సంధ్యా సాధన అంత ముఖ్యం. 4 సంధ్యలు చేయమని స్వామివారు అనేక సార్లు మనకి చెప్పారు. దాని ఇంపార్టెన్స్ అదనమాట. అలా గుర్తించి మనము చేయాలనమాట. కాబట్టి దాని స్వభావంకి పరిమితులున్నాయి కాబట్టి, దేహమైనా దహించబట్టం లేదు, కర్రైనా దహించబట్టం లేదనమాట. దేని వలన వచ్చాయి ఈ పరిమితులు అంటే, ఏ చేరిక వలన. ఒక్క అగ్నే ఉందనుకోండి, ఇంక మంట సూర్యుడిలాగా మండుతా ఉంటదనమాట. అంటే కొన్ని కాంపోనెంట్స్ కలుస్తున్నాయనమాట. మనం పంచీకరించటం వలన ఈ దేహం ఏర్పడింది. జడ పదార్థమైనా, మన దేహమైనా, తినే పదార్థమైనా అన్నీ మనకి పాంచభౌతికంగానే ఉంటాయి. అలా వేటితో కలిస్తే ఈ పరిమితులు? కొంత కొంత భాగం కలిసాయి. అందుకే పరిమితులొచ్చేసాయన్నమాట. దేని వలన వచ్చాయి ఈ పరిమితులంటే, ఏ చేరిక వలన వచ్చాయి? అంటే ఆకాశం వెళ్లి వాయువులో కలిసిందా? లేతే వాయువు వచ్చి కొంత భాగం ఇందులో కలిసిందా? లేతే పృథివిలో కొంత భాగం కలిసిందా? అట్లా ఎంత కాంపోనెంట్ అనేది ఈ పంచీకరణలో మనకి తెలుస్తదనమాట. అవి మొదలు విచారణ చేసినట్లయితే అసలు ఈ పంచభూతాలు విడగొట్టేటప్పుడు, కలిపేటప్పుడు కూడా చాలా అద్భుతమైన రీతిలో కలపడం జరిగిందనమాట. అలా అది మనకి వింటుంటే కూడా అద్భుతం. మన దేహం ఇలాగా మనకి ఇన్నాళ్ళు తెలీదే అనిపిస్తదనమాట. అప్పుడు సాధనని మనం బలంగా చేయగలుగుతాం అనమాట. ఆ! మనకిక్కడ పంచభూతాలు విడగొట్టేటప్పుడు, కలిపేటప్పుడు చాలా అద్భుతమైన రీతిలో కలపడం జరిగింది. మహాత్ములు సృష్టి బ్రహ్మ అనమాట. కలపటం, విడగొట్టడం అనేది అద్భుతంగా జరిగింది. ఈ పంచీకరణ అనేది రేపు స్టార్ట్ చేసుకుందామండి. ఇవాళ ఇంకా మొదలుపెడితే అది కంటిన్యూయస్‌గా చెప్తేనే మనకి కొంచెం బాగా అర్థమవుతది. ఒకటికి 2 సార్లు చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఆపుతున్నానండి. ఈ ఇంతవరకు ఎవరికైనా సందేహాలుంటే అడగాలండి.